వృద్ధాప్యము అనగానే ఒక 60, 70, 80 సంవత్సరాలు అంటే వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులను మనం చూస్తూ ఉంటాం. సరిగ్గా కళ్ళు కనిపించవు, పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, ఏది తినలేము, ఆ శరీరం నుడతలు పడిపోతూ ఉంటుంది, తల నెరిసిపోతూ ఉంటుంది, వినికిడి లోపం వస్తూ ఉంటుంది, సరిగ్గా మాట్లాడలేరు, కింద కూర్చోలేరు, విపరీతమైన కాళ్ళు నొప్పులతో ఇలాగ శరీర బలహీనతలు ఎన్నో అలుముకుంటూ ఉంటాయి వృద్ధాప్య దశలో. వృద్ధాప్య దశ అనగానే భయపడుతూ ఉంటారు చాలామంది. మరణానికి దగ్గర అయిపోతున్నాం మేము, మరి ఇంకా కొద్ది కాలానికి చనిపోతాము, మా కుటుంబాన్ని విడిచిపెట్టేయాలి, నా బిడ్డల్ని విడిచిపెట్టేయాలి, నా బంధువుల్ని విడిచిపెట్టేయాలి అని, నా భర్త, నా పిల్లలు అందరినీ విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలి అన్న భయం పట్టుకుంటూ ఉంటుంది. మరణాన్ని ఎవరు ఇష్టపడరు. జీవితం మీద వైరాగ్యం వచ్చి చచ్చిపోవాలి తప్ప మరణము అంటే ఎవ్వరూ ఇష్టపడరు. ప్రపంచంలో దేనినైనా ఇష్టపడొచ్చేమో కానీ మరణాన్ని మాత్రం ఏ ఒక్క మనిషి కూడా ఇష్టపడరు. ఇప్పుడు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా వయసు ఉడిగితే మాత్రం ఖచ్చితంగా మరణం అనేది వస్తుంది. నేను సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిని, నేను చిరకాలము జీవిస్తానని ఎవరు కూడా అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే మరణము అందరికీ కూడా సంక్రమిస్తుంది. వృద్ధాప్యంలో ఉన్నవారు నాకు విశ్వాసం ఉంది, నాకు ప్రేమ ఉంది, నాకు భయం ఉంది, దేవుని పట్ల భక్తి ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆ భక్తి, ఆ భయము ఎంతవరకు మనం కాపాడుకోగలుగుతున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఒకసారి మనం వృద్ధాప్య దశలో నెమరు వేసుకోవాలి. మన భక్తి జీవితం, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, మనం పాపాన్ని విడిచిపెట్టుకున్నామా అని జ్ఞాపకం చేసుకోవాలి. బాల్య దశలో నేను ఎలా ఉన్నాను, యవన దశలో నేను ఎలా ఉన్నాను, నడిప్రాయ దశలో నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచించుకోవాలి. పాపాన్ని వదులుకున్నానా లేదా, దేవుని దగ్గరికి వెళ్ళటానికి, ఆయన సహవాసంలోకి నేను చేరిపోవటానికి సిద్ధపడి ఉన్నానా లేదా అని ఆలోచించాలండి. వాక్యం దగ్గరికి వెళ్ళిపోతున్నామంటే కాదు, వినేస్తున్నామంటే కాదు, లేకపోతే ప్రార్థన చేసుకుంటున్నామంటే కాదు. ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం వింటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, లేకపోతే పాటలు పాడుతున్నాను, ఇన్ని చేస్తున్నాను కదా అనుకుంటున్నాం. ఇవి కాదు. ఇవన్నిటితో పాటు ఎలా ఉండాలట, మన ప్రవర్తన కూడా చాలా బాగుగా ఉండాలట. కొండెపు మాటలు కానీ, అనవసరమైన మాటలు, పోకిరి చేష్టలు, బూతులు, ఇలాంటివి, సరసోక్తులు, ఇలాంటివి ఏవి కూడా స్త్రీల పట్ల కానీ పురుషుల పట్ల కానీ ఉండకూడదమ్మా. వృద్ధాప్యము దేవునికి దగ్గరగా ఉన్న దశ ఇది. 99 మెట్లు ఎక్కేసాం కదా వృద్ధులు, అలాగే ఇంకొక మెట్టే కదా ఎక్కాలి. ఈ ఒక్క మెట్టు ఎక్కేలోపు మన భక్తి జీవితాన్ని మనం ఉన్నతంగా కాపాడుకోవాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి.